చూసాం కదా వివేకానంద రెడ్డి కేసులో ఏం చేశారు సిబిఐ వాళ్ళు. ఇప్పటికి కూడా ఏమీ చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఏ రకంగా ఉన్నాయి? ఇంటర్పోల్, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఇదే సబ్జెక్ట్లో, ఇంటర్పోల్ ఇన్ఫార్మ్ చేసింది కొకైన్ సప్లై అవుతుంది ఇండియాకి చాలా భారీ ఎత్తులో అని. ఇంటర్పోల్ సమాచారం ఇస్తే సిబిఐ ఒక కంటైనర్ని సీజ్ చేసింది. దాంట్లో 70,000 కోట్లు ఖరీదు చేసే కొకైన్ ఉందని చెప్పి ప్రైమరీ రిపోర్ట్స్ నిర్ధారించినాయి. ఆఫ్టర్ 10 months, ఆఫ్టర్ 11 months, 12 months అబ్బాయి దీంట్లో ఏమీ లేవు. మీ చేతిలో, పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో, ప్రభుత్వం చేతిలో దేన్నన్నా తిమ్మిని బొమ్మని చేయగలరు, బొమ్మని తిమ్మిని చేయగలరు. మళ్ళీ బెదిరింపులు. ఈ కేసు మీద మాట్లాడితే అరెస్టులు చేస్తాం. మీరు ఇచ్చిన నోటీస్ ఏంటి? నాకు ఒక ఐజీ మాట్లాడాడు నాతో అని చెప్తే మీకు తెలీదా ఏ ఐజీ మాట్లాడాడో? నా ఫోన్ మీద 24 గంటలు దృష్టి ఉంటుంది కదా, నా ఫోన్ ట్యాప్లోనే ఉంటుంది కదా. ఎవరెవరు ఫోన్ చేశారు నాకు, ఏ ఐజీ ఫోన్ చేశాడో మీకు తెలీదా? ఆ వంకర నన్ను భయపడదామని. ఐజీ మాట్లాడింది వాస్తవం కదా నాతో, మీకు తెలుసు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ ఐజీ గారికి మీకే చెప్తున్నాను, ఐజీ గారు అంటున్నాను. ఆయన నాకన్నా తమరు చిన్నోళ్ళే. ఎస్పీ కానీ మీరు కానీ నాకన్నా ఏజ్లో చిన్నోళ్ళే. నువ్వు అనొచ్చు మిమ్మల్ని కానీ, లేదంటే డీజీపీ కూడా నాకన్నా చిన్నోడే వయసులో. ఎందుకంటే 60 ఏళ్ళు వస్తే మీరు రిటైర్డ్ అయిపోవాలి, లేకపోతే 63 ఏళ్ళు వస్తే రిటైర్డ్ అయిపోవాలి. కాబట్టి మీరు చెప్తున్నది ఎవరిని బెదిరిస్తాను, మేము ఈ కేసులో మాట్లాడితే చేస్తాము అని ఎదవ కబుర్లు చెప్పకండి. మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ మీద నాకు నమ్మకం లేదు. మీరు మొదటి నుంచి కూడా ఈ ఇన్వెస్టిగేషన్ని ఏదో రకంగా యాక్సిడెంట్ కింద చూపించాలనే తాపత్రయపడ్డారు తప్పితే ఇంకో కోణంలో ఇన్వెస్టిగేషన్ మీరు చేయలేదు. అసలు హత్యా కోణం అన్న దృష్టే మీకు రాలేదు. కారణం అంటే మీకున్న పైన నుంచి మీకున్న ఒత్తిడి. 100% చెప్తున్నాను, ఇది హైలీ కాన్స్పిరసీ మర్డర్. సెంట్రల్ గవర్నమెంట్, హోమ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన మర్డర్ ఇది, మామూలు కాదు. వక్ఫ్ బోర్డ్ అయిపోయింది. క్రిస్టియన్స్ని మా రాహుల్ గాంధీ చెప్పాడు, క్రిస్టియన్స్ని నెక్స్ట్ టార్గెట్. అంటే ఈ విధంగా టార్గెట్ చేస్తారని అనుకోలేదు మేము. అంటే ఫిజికల్గానే చంపడానికి ప్రయత్నిస్తుంది సంఘ పరివార్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, లేకపోతే బీజేపీ కానీ అని అనుకోలేదు. ఈవీఎంల మీద నిన్న వచ్చింది చూశారు కదా. అమెరికాలో ఈజీగా ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని చెప్తా ఉన్నారు. ఈ రకంగా పవర్లో పెట్టుకుని వ్యవస్థలన్నింటినీ మీ చేతిలో పెట్టుకుని మీరు ఆడిస్తున్న నాటకాలకి మేము కొమ్ము కాస్తామనుకున్నారా? ఐఎమ్ టోటల్ అగెనిస్ట్ దిస్ ఇన్వెస్టిగేషన్. డెఫినెట్గా నేను రీపోస్ట్ మార్టం చేయిస్తాను. మీకు ఆల్రెడీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టాను. మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినా ఎవ్వరు ఇచ్చి దమ్ము లేదు మీకు. ఇస్తే నేను ఇన్వెస్టిగేషన్ చేయిస్తాను. అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడో పర్లేదు అని అనుకోకండి, ఇంకా పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి మీరు ఇప్పటికైనా తాగేశాడు ఒక అనేసి ఆ అపవాదిని ఆయన వేసి తొలగించండి. కొన్ని కుక్కలు వాగుతున్నాయి మీడియాల్లోనూ వాటిల్లోనూ. మొదటి రోజునే చెప్పేశామని. ఎందుకురా మీరు పదవుల గురించి ఎడుతారు? న్యాయంగా ఉండండి. సోటి సోదరుడు చనిపోయాడు. సోదరుడు చనిపోతే గవర్నమెంట్ని, ఇంత మంచి గవర్నమెంట్ లేదని పొగడడం ఏంటి? ఓరిని అమ్మ, పొగడతలకు కూడా హద్దులు ఉండాలి. ఒళ్ళు మర్చిపోయి పొగడేస్తే పార్టీలని ఎవరన్నా మీకు వచ్చేస్తుంది అనుకుంటున్నారా? వాడుకుంటున్నారు మిమ్మల్ని. అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నాను, నేను అందరికీ చెప్తా ఉన్నాను. ఒక హత్యని యాక్సిడెంట్ కింద నిరూపించడానికి వ్యవస్థలన్నీ కష్టపడిపోయినాయి. కానీ ఇది నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. నా దగ్గర ఆధారాలు అంటారు, నా దగ్గర ఆధారాలు ఎలాగుంటాయి?
ఎవరు ఆధారాలు సమర్పించలేదు. ఆధారాలు సేకరించడం మీ పని, మా పని కాదు. మాకు అనుమానాలు వ్యక్తం చేయడం మా పని. మీరు సేకరించిన ఆధారాల్లో ఇగో ఇది ఉంది, ఇది తప్పు, ఇది రైట్ అని మాట్లాడతాం. చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు, అన్యాయంగా పెట్టారు అందరూ అన్నారు, నేను అన్నాను. జగన్ గవర్నమెంట్ ఏమన్నా మీకు అన్యాయంగా పెట్టారంటున్నారు, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయని అడిగిందా గవర్నమెంట్? కాబట్టి ఇటువంటి సొల్లు మాటలు మాట్లాడకండి పోలీస్ డిపార్ట్మెంట్. ఖచ్చితంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అన్నది సరిగ్గా జరగలేదు. ఆ ఇంట్లో వాళ్ళు చాలా సాటిస్ఫై అయిపోయారు అంటున్నారు కదా. నాకు తెలుసు అయ్యారో లేదో, ఇంట్లో వాళ్ళు సాటిస్ఫై అయ్యారో లేదో నాకు తెలుసు. వాళ్ళని ఏ రకంగా భయపెడుతున్నారో అన్నది కూడా నాకు తెలుసు. అసలు హత్య కేసు అయితే, హత్య కాదు యాక్సిడెంట్ కేసు అయితే అసలు పోలీసులు ఆయన అకౌంట్స్ని సీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన ల్యాప్టాప్ని, ఐపాడ్ని ఇంట్లోంచి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి రక్షణ కల్పించారా? ఏమీ లేకుండా ఇష్టానుసారంగా ఇన్వెస్టిగేషన్ చేసేసి మళ్ళీ దీని మీద ఎవరన్నా మాట్లాడితే మేమన్నా రెచ్చగొడుతున్నావా? నా మాటల వల్ల రెచ్చిపోతుంది ఎవరు? నేను ఎవరిని ఆరోపిస్తున్నాను? నేను ఆరోపించింది పోలీస్ డిపార్ట్మెంట్ని, గవర్నమెంట్ని. ఇతర మతస్థులను కానీ ఇతర కులాలను కానీ ఎవరిని నేనే రెచ్చగొట్టి మాటలు లేవు నా దాంట్లో. మీరు చేస్తున్నది తప్పు, మీ ఇన్వెస్టిగేషన్ తప్పు. కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయండి. అది హత్యగా ఎవరు చేశారన్నది కనిపెట్టాల్సింది పోయి యాక్సిడెంట్ అని నిరూపించడానికి మొదటి నుంచి ప్రయత్నం. నన్ను బతికినాడారు. సార్ ఇది చూడండి, ఇది యాక్సిడెంట్ ఫస్ట్ డే అని. ఇది కాదు అని చెప్పి బయటకు వచ్చి చెప్పాను. ఇది హత్యని యాక్సిడెంట్ అని చెప్పమంటున్నారు, కాదు అని చెప్పాను. కాబట్టి నన్ను బ్రైబ్ చేయలేరు, నేను నమ్మింది నన్ను కాదని చెప్పించలేరు. నేను నమ్మింది ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి ఎవరైతే ప్రవీణ్ పగడాల విషయంలో పోలీసులు దర్యాప్తు సమంజసంగా లేదనుకుంటున్నారో అందరూ కూడా నోరు లేపండి. ఎవ్వరికీ సాటిస్ఫాక్షన్ లేదన్న విషయం నాకు తెలుసు. వాళ్ళు చేస్తున్నది బోటపుకు ఇన్వెస్టిగేషను. ఇంతకుముందు రిలీజ్ చేసి అదే వీడియోలు, ఒకసారి ఆ వీడియోలన్నీ బోటకమని ఐజీ చెప్పి మళ్ళీ అయ్యే వీడియోలు తీసుకొచ్చి ప్రెస్ మీట్. దిస్ ఈజ్ నాన్సెన్స్ ప్రెస్ మీట్, నాన్సెన్స్ ఇన్వెస్టిగేషన్. బట్ ఇన్వెస్టిగేషను ఏ రకంగా మళ్ళీ ముందుకు తీసుకెళ్తా అన్నది చూద్దిరు కానీ. థ్యాంక్ యూ.